దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఆత్మీయంగా బలాపడుతున్న ప్రతి దేవాది దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మనకు ఏ వాక్కు నుంచి బలపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువు కలుగచేయును. ఈరోజు దేవాది దేవుడు మనకు ఇచ్చిన బలమైన వాక్కు. దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన అంతటిలో దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకో. ఉదయకాలమే లేచి ఎందుకు ఈ వాగ్దానం, ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఈ ఆరాధన అంటే దేవుని బిడ్డలారా, మన సొంత జ్ఞానము మనం ఆధారం చేసుకుని వద్దని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఎముకలకు సత్తువు, నీకు బలము, నీకు జ్ఞానము, నీకు ఆశీర్వాదము, దీవెన ఉండాలి అంటే, నీవు బ్రతుకు దినములు అధికం కావాలి అంటే, సంవత్సరములు అధికములు అవ్వాలంటే, దీవెనకరమైన దినములు నీ ప్రవర్తన అంతటిలో దేవుని అధికారం నాకు ఒప్పుకుంటే, నువ్వు దేవాది దేవుడు ఏమని జరిపిస్తున్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం, మంచి ఆహారం తీసుకోవడం, మరి చెడుకు దూరంగా ఉండడం, దుష్టుల మార్గంలో నడవకుండా, అపహాస్యం కూర్చుండకుండా, నీతిని, న్యాయాన్ని, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవడం, ఇదంతా దీవెనకరమైన జీవితం దేవుని బిడ్డలారా. కాబట్టి ఎంతమందిని మీరు ప్రేమిస్తారో, ఎంతమందికి మీరు మేలు చేస్తారో అంతమంది తిరిగి మీకు మేలు చేస్తారు, మీకు మంచి చేస్తారు, మీరు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉండే విధంగా దేవుడు కృప చూపుతాడు. అందుకనే ఉదయకాలంలో లేచి ప్రార్థనలు, ఆరాధనలు, వాగ్దానాలన్నీ కూడా దేవుని అధికారానికి ఒప్పుకోవడానికే. కాబట్టి ఏది మీ సొంతంగా చేయకుండా ప్రతిదీ కూడా బైబిల్ అనుసారంగా నడుచుకోండి, ఆ బైబిల్ ప్రకారంగా మాట్లాడండి, దైవత్వం కలిగి మీరు జీవించండి. దేవుడు మనల్ని చూస్తున్నాడని, వింటున్నాడని, మేలే చేయండి, మంచి చేయండి. దేవుడు మీకు కృప చూపుతాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు. నీకు అంతటిలో దీవెన కలిగే విధంగా యెహోవా ఆజ్ఞాపిస్తాడు. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినం ఎంతమంది ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్ వచ్చిన అన్ని బిడ్డల పట్ల రూఢిపరిచి ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. ఎంతమంది ప్రభా ఈ ఉదయకాలమున నీ వాక్కు కొరకు, నీ చిత్తం కొరకు ఎదురు చూస్తున్నారు, నీ చిత్తం యావత్తు బిడ్డల పట్ల బయలుపరిచి మాట్లాడి నడిపించి మొత్తం మీ స్వాధీనంలోకి తీసుకుంటూ ఆలోచనలు, ఉద్దేశాలు, ప్రవర్తన, నడవడిక, చేతి క్రియలు, నోటి మాటలు, హృదయ తలంపులు, ఆలోచనలన్నీ కూడా మీరే స్వాధీనపరచుకొని మంచి చేయాలి, మేలు చేయాలి, పరిశుద్ధంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరమైన మార్గంలో నడిచే విధంగా సహాయం చేస్తూ బర్త్డేస్, మ్యారేజ్ చేసేస్తున్న వారికి దీవెనలు కలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.